హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ నువ్వుల చట్నీ అండి. చూస్తున్నారు కదా, ఇలా హెల్దీగా చట్నీ చేసుకున్నారనుకోండి, వేడి వేడి అన్నంలో, చపాతీలో కానీ దోశల్లో కానీ కమ్మగా తినేయచ్చు. ఇది ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద ఇలా నువ్వులు వేసుకున్నారనుకోండి. నువ్వులు వేసుకున్నాక దీనికి కొద్దిగా దూరగా వేయించుకోండి. కొద్దిగా దూరగా వేయించుకున్న తర్వాత ఇవి తక్కువ ఫ్లేమ్లో చిటపట అయ్యే వరకు తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఇలా వేయించుకోండి. ఇది తక్కువ ఫ్లేమ్లో చేయడం వల్ల అనేది చిటపట అని మనకు కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటే చాలు మనకు. దీన్ని ఇది కలర్ చేంజ్ బ్రౌన్ అయితే దీన్ని కూడా తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవచ్చు. కొద్దిగా ఇది దూరగా చేయించుకుంటే చాలు. ఆ తర్వాత అదే ప్యాన్లో ఇలా కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని దానికి మనము ఘాట్లు పెట్టుకున్నాక ఇలా మొత్తం కడుక్కొని వేసుకోండి ప్యాన్లో. ఆ తర్వాత ఆయిల్ వేసేసి దీన్ని కూడా కొద్దిసేపు కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ కూడా చేయండి. చూస్తున్నారు కదా, పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిపోతున్నాయి. ఇలా కలర్ చేంజ్ అయితే చాలు. ఇలా కలర్ చేంజ్ అయ్యాక దీన్ని కూడా ఒక ప్లేట్లో వేసుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో మనము పుదీనా కొద్దిగా తీసుకొని దీన్ని కూడా కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకోండి. పుదీనా కూడా కలర్ చేంజ్ అవుతుంది. అయినాక చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయితే దీన్ని కూడా మనము ఒక ప్లేట్లో తీసుకుంటే అయిపోతుందండి. చూస్తున్నారు, అదే ప్యాన్లో మేము సపరేట్ ఆయిల్ వేయలేదు, అదే ఆయిల్లో దీనికి ఇలా ఫ్రై చేస్తున్నాము అంతే. ఆ తర్వాత మేము నువ్వులని గాలించుకొని తీసుకుంటున్నాము, ఎందుకంటే ఇసుక చిన్నగా ఉంటుంది కాబట్టి మేమైతే ఇలా గాలించుకొని తీసుకుంటున్నాము. ఆ తర్వాత కొత్తిమీర, ఎల్లిపాయలు ఒక 5-6 ఉల్లిపాయలు వేసుకున్నాక టేస్ట్కి సరిపడేంత ఉప్పు వేసుకోండి. చింతపండు వేస్తున్నాము, చూస్తున్నారు కదా. చింతపండు వేసాక ఆ తర్వాత మనము చట్నీ అది నిల్వ ఉండాలంటే నీళ్ళు వేయకుండా ఈ చింతపండు రసాన్ని నీళ్ళు వేసుకుంటే నిల్వ ఉంటుంది. అవసరమైతే వేసుకోండి, లేదు అలానే గ్రైండర్ చేసుకుంటా అన్న బాగుంటుంది. చూసారు కదా, చట్నీ అనేది రెడీ అయింది. ఆ తర్వాత తాలింపు చేసుకోవడానికి పొయ్యి మీద చిన్నగా కడాయి పెట్టుకున్నాము. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఆవాలు వేసుకున్నాం కదా. ఆవాల తర్వాత ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకున్నామండి. ఎల్లిపాయలు వేసుకున్నాము, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. చూస్తున్నారు కదా, కొద్దిగా ఎల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యింది అనుకోండి. ఆ తర్వాత మనము పైనుంచి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. మనము తాలింపులో కొద్దిగా పసుపు వేసామనుకోండి, కలర్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకే మేము ఎప్పుడైనా తాలింపులో పసుపు యాడ్ చేస్తాము. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా ఎంత బాగా అనిపిస్తుందో, చూస్తేనే సూపర్గా అనిపిస్తుంది. చూసారు కదా, ఇలా తాలింపులో ఎప్పుడైనా మనము పసుపు వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఆ తర్వాత మనం గ్రైండర్ చేసుకున్న చట్నీని ఇలా కలుపుకున్నారంటే బాగుంటుంది. చూసారు కదా, చట్నీ అనేది చాలా సూపర్గా రెడీ అయిపోయింది. ప్లీజ్ ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.